యుక్రెయిన్ పై మరోసారి రష్యా విరుచుకుపడింది. ఆగస్టు 24న ఏదైతే యుక్రెయిన్ రష్యాకి సంబంధించిన ఒక న్యూక్లియర్ ప్లాంట్ ని ధ్వంసం చేయాలని ప్రయత్నం చేసిందో, యుక్రెయిన్ స్వతంత్ర దినోత్సవం రోజు దానికి సమాధానంగా ఇప్పుడు రష్యా కూడా యుక్రెయిన్ పై విరుచుకుపడింది. కీవ్ నగరంపై మరోసారి బాంబుల వర్షాన్ని కురిపించింది. 600 డ్రోన్లు అలాగే 50 మిసైల్స్ తోని రష్యా దాడి చేసినట్టు తెలుస్తుంది. ఈ దాడిలో ప్రస్తుతానికైతే 12 మంది మృతి చెందారు, అలాగే 48 మందికి తీవ్ర గాయాలైనట్టు తెలుస్తుంది. ట్రంప్తో ఒక పక్కన జెలెన్స్కీ మరియు పుతిన్ వీళ్ళిద్దరూ భేటీ అవ్వబోతున్న తరుణంలో ఇలాంటి పెద్ద దాడిని, మరి ఒకవైపు శాంతి చర్చలకు ప్రయత్నాలు జరుగుతున్న సమయంలో ఇలాంటి దాడులు జరుగుతున్నాయి. ప్రస్తుతానికైతే యుక్రెయిన్ పై దాడి చేసింది రష్యాకి సంబంధించిన బలగాలన్నీ కూడా కీవ్ నగరాన్ని చాలా సేఫ్ అని అనుకుంటాం మనం. సెంటర్ ఆఫ్ ద యుక్రెయిన్ అనుకోవచ్చు, ఒక హార్ట్ ఆఫ్ యుక్రెయిన్ అనుకోవచ్చు. అలాంటి నగరం సేఫ్ అని ఇన్ని రోజులు అనుకున్నారు, కానీ ఇప్పుడు అది సేఫ్ కాదని చెప్పి చాలా క్లియర్గా తెలుస్తుంది. మొత్తం మీద అయితే 600 డ్రోన్లు 50కి పైగా మిసైల్స్ని రష్యా వాడింది. దీంట్లో అన్నిటినీ ప్రస్తుతానికైతే యుక్రెయిన్ అన్నిటినీ ఎదుర్కొంది.